దాన్ని అడ్డు పెట్టుకొని బ్లాక్మెయిల్ టాక్టిక్స్ చేస్తూ మళ్ళీ వాళ్ళని బెదిరించి ఒకవైపు మిగిలినటువంటి భూముల్ని మళ్ళీ మార్చి మరొక వైపు ఈరోజు రకరకాల పద్ధతులను అవలంబిస్తూ లక్షల కోట్ల రూపాయల కుంభకోణానికి తెరదీసిన మాట వాస్తవం కాదని అడుగుతున్నా. నేను అడుగుతా ఉన్నాను, ఒకటి భూభారతిలో ఫోరెన్సిక్ ఆడిట్ చేస్తామని చెప్పినటువంటి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, నీ ఫోరెన్సిక్ ఆడిట్ ఏమైంది అని అడుగుతున్నా. గతంలో దండిగా ధరణిలో జరిగినటువంటి అవకతవకలు వెలికి తీస్తాం, ఫోరెన్సిక్ ఆడిట్ తోటి అన్ని వాస్తవాలు బయటకు వస్తాయి, ఒక్కొక్కరిని జైల్లో పెడతాం, లక్షల కోట్ల రూపాయలు కక్కిస్తామని చెప్పి అసెంబ్లీలో సాక్షిగా ప్రగల్భాలు పలికినటువంటి వ్యక్తులు ఈరోజు 2.5 సంవత్సరాలు గడిచినా దాని ఊసే లేదు. ఫోరెన్సిక్ ఆడిట్ నడుస్తున్నది. ఫోరెన్సిక్ ఆడిట్లో వాస్తవాలను వాళ్ళు ఆపర్చునిటీగా మార్చుకుంటున్నారా? తెలివిగా వాటిని ఆ ఫోరెన్సిక్ ఆడిట్లో జరిగినటువంటి అంశాలను వారి స్వార్థం కోసం మార్చుకొని భూదందా చేస్తూ ఉన్నారా? బ్లాక్మెయిలింగ్ చేస్తూ ఉన్నారా? ఎందుకోసం అని చెప్పేసి ఫోరెన్సిక్ ఆడిట్లోని వాస్తవాలను పబ్లిక్ డొమైన్లో పెడతలేరో దీనికి సమాధానం చెప్పాలని అడుగుతా ఉన్నాం. అంతేకాదు, భూమిని కాపాడాల్సినటువంటి వాళ్ళే ఈరోజు భూదందా చేస్తూ ఉన్నారు, భూ కుంభకోణాలు చేస్తూ ఉన్నారు. కాపలా ఉండాల్సిన వాళ్ళు ఆ భూమిని కాజేస్తూ ఉన్నారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఒక రెవెన్యూ మంత్రి తీరని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. పట్టేదారుడేమో ఆఫీసర్ చుట్టూ తిరుగుతున్నాడు, పేదవాడేమో భూమి చుట్టూ పరిగెడుతూ ఉన్నాడు, పైరవికారు కబ్జాదారేమో కుర్చీలో కూర్చొని ఆజమాయిషి చెలాయిస్తూ ఉన్నాడు. ఇది తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రెవెన్యూ మాత్యుల పరిస్థితి. ధరణి పేరు మారింది కానీ దందా మారలేదు. చట్టం ఈరోజు రూపం మారింది కానీ ప్రజల కష్టం తీరలేదు. ఈరోజు ధరణి పేరు మీద భూ భారతి వచ్చింది కానీ అది భూ హారతిగా మారి మళ్ళీ ప్రజల ఆస్తుల్ని హారతి చేస్తూ ఉన్నది. నేను అడుగుతా ఉన్నాను, మంత్రి మారిండు, వ్యవస్థ మారలే. ఈరోజు మంత్రే కంచె చేనే వేసినట్టుగా ఈరోజు మంత్రి గారి పరిస్థితి ఉన్నదంటే ఇంతకన్నా దారుణం ఇంకొకటి ఉన్నదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఈరోజు భూభారతే రైతుకు భారంగా మారింది. 22A పేరు మీద ఈరోజు పేదవాడి భూములన్నీ కూడా ప్రొహిబిటెడ్ లిస్టులో వచ్చి పేదవాడు ఈరోజు ఆఫీసుల చుట్టూ తిరగలేక అవసరానికి వాడు అమ్ముకోలేక అవస్థలు పడతా ఉంటే ఆ భూమి మళ్ళీ ప్రొహిబిటెడ్ లిస్టులోకి వెళ్ళి బయటకు రావాలంటే 40% మంత్రి గారికి చెల్లిస్తే కానీ ఆ 22Aలో నుంచి ఆ భూమి వాపసు వస్తలేదు. ఇది ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి. నేను అడుగుతా ఉన్నాను, ప్రొహిబిటెడ్ లిస్టులో ఉన్నటువంటి 22A వాడుకొని ప్రొహిబిటెడ్ లిస్టులో మీరు ప్రైవేట్ భూముల్ని రైతుల పండించేటువంటి పొలాలని 22Aలో ఎందుకు పెడతా ఉన్నారు? దాని వెనుక ఉన్నటువంటి కారణాలు ఏంది అని అడుగుతా ఉన్నా. మరి ఈరోజు దాదాపుగా 1 కోటి ఎకరాల భూమి ప్రొహిబిటెడ్ లిస్టులోకి వచ్చింది. గతంలో 10% ఉన్నటువంటి ప్రొహిబిటెడ్ లిస్టు ఈరోజు 30 నుంచి 40% ప్రొహిబిటెడ్ లిస్టు పెరిగిందంటే మరి ఇన్ని వేల ఎకరాల భూమి ప్రొహిబిటెడ్ లిస్టులోకి ఎందుకు వస్తూ ఉన్నది? మరి అదే భూమి మళ్ళీ ఏ కారణం చేత ప్రొహిబిటెడ్ లిస్టులోకి వెళ్ళి బయటకు వస్తూ ఉన్నది? దాని వెనుక కారణం ఏందని అడుగుతున్నా. అంటే మీకు ముడుపులు ముడితే మీకు పర్సంటేజీలు వస్తే 22A మారి మళ్ళీ ప్రొహిబిటెడ్ లిస్టుకి వెళ్ళి బయటకు వస్తుందంటే ఇదేనా ఈ రాష్ట్రం తీరు? ఇదేనా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితిని అడుగుతా ఉన్నాను. అంతేకాదు, ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 32 జిల్లాల పరిధిలో సాదా బైనామాలు క్రమబద్ధీకరణ కోసం 11,42,000 సర్వే నంబర్లకు సంబంధించి 9 లక్షల మంది పట్టేదారులు అప్లికెంట్స్ అప్లై చేసుకుంటే ఇప్పటి వరకు మీరు దాంట్లో మొన్నటి వరకు 112 మాత్రమే సాల్వ్ చేసిండు.
మరి సాదా బైనామా మీద మీరు అనేక సార్లు మీరు మాట్లాడారు. మరి లేటెస్ట్గా ఏమన్నా కొత్తగా